ఫ్రెండ్స్ వీడియోలోకి వస్తే ఏదైనా ఒక గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఆధార్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు UADIA అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది మిమ్మల్ని ఇంకొక పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఆధార్కి సంబంధించిన చాలా సర్వీసెస్ అయితే ఉంటాయి. రీసెంట్గా నేను PVC కార్డు కూడా మనకి ఎలాగా తీసుకోవాలి, ఆన్లైన్ నుంచి ఎలాగ తీసుకోవాలి, అప్లై చేయాలని కూడా నేను చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ రీసెంట్గా మనకి PVC ఆధార్ కార్డ్ అయితే అవైలబుల్గా ఉంది. తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల ఏంటంటే బ్రేక్ అవ్వడం అలాంటివి డ్యామేజ్లు అయితే ఎటుండవు. అప్డేట్ ఆధార్ సర్వీసెస్, వాట్ ఈజ్ ఆధార్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా వీడియోస్ అయితే కూడా నేనైతే చేయడం జరిగింది నా ఛానల్ ద్వారా. ఎవరెవరు ఆ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒక 2 లైన్స్ మిడిల్లో ఒక సింగిల్ లైన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద మీరు క్లిక్ చేస్తారు. మీకు ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక స్లైడ్. మై ఆధార్, అబౌట్ UIDIA, ఎకో సిస్టమ్, మీడియా అండ్ రిసోర్సెస్, కాంటాక్ట్ అండ్ సపోర్ట్స్. ఇందులో మై ఆధార్ మీద మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ ఆధార్, అప్డేట్ యువర్ ఆధార్, ఆధార్ సర్వీసెస్, ఆధార్ ఆన్ యువర్ మొబైల్, డౌన్లోడ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అప్డేట్ యువర్ ఆధార్ దాని మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్. ఇది ఏంటంటే రీసెంట్గా ఈ పోర్టల్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇంతవరకు మనకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, జెండర్ కానీ, మీ లాంగ్వేజ్ మదర్ టంగ్ కానీ మార్చుకోవడానికి మనకు అవకాశం లేదు ఫ్రెండ్స్. అది కూడా ఇప్పుడు మనం దీని ద్వారా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధారా, సెంట్ అప్డేట్ రిక్వెస్ట్ అని అడిగింది ఫ్రెండ్స్. ఇందులో మీరు ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, ఇక్కడ సెండ్ OTP అని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఎవరైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో వాళ్ళు మాత్రం ఈ ప్రాసెస్ అయితే చేయగలరు ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే నా ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తున్నాను. సో నేనైతే నా ఆధార్ నెంబర్ అనేది టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్యాప్చా అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఆ OTPని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ OTP మనం ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అప్డేటెడ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఆధార్కి అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంటే మన క్యాప్చా ఎంటర్ చేయగానే OTP రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నేను ఆ OTPని అయితే ఇక్కడైతే నేను ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో లాగిన్ OTPని ఎంటర్ చేయగానే లాగిన్ కొట్టగానే మీకు ఈ పోర్టల్ అయితే లాగిన్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం నెట్ అనేది ఫాస్ట్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. సో నెట్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉండాలి. ఇక్కడ మీరు చూడండి అప్డేట్ యువర్ డీటెయిల్స్, జాగ్రఫికల్ డీటెయిల్స్. నెక్స్ట్ ఏంటి ఉందంటే అప్డేట్ అడ్రస్ వయా సీక్రెట్ కోడ్ ఉంది. సో ఇక్కడ మీకు 1, 2, 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ నేను లాగిన్ అయిపోయాను. సెకండ్ స్టెప్ అప్డేట్ యువర్ డియోగ్రాఫికల్ డేటా అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇందులో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది మిమ్మల్ని ఇంకొక పేజ్కి అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి ఈ ఆప్షన్స్ అయితే మనకైతే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ నేము 3 అటెంప్ట్స్లో మీరు చేయొచ్చు, అడ్రస్ కూడా మీరు చేయొచ్చు. సపోజ్ మీరు జెండర్ ఒక అటెంప్టే, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒక అటెంప్టే, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID అయితే మీరు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేమ్ మాత్రం ఓన్లీ 3 అటెంప్ట్స్ మాత్రమే చేయగలగాలి. ఆల్రెడీ ఈ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన నేమ్ని ఎన్నిసార్లు మార్చగలం అంటే 3 టైమ్స్ మాత్రమే. జెండర్ని 1 టైం, డేట్ ఆఫ్ బర్త్ని 1 టైం, అడ్రస్ని 1 టైం, మొబైల్ నెంబర్ 1 టైం, ఈమెయిల్ ID 1 టైం. సో ఇక్కడ సపోజ్ ఏది పెట్టినా కూడా ఇప్పుడు నేను ఒక డేట్ ఆఫ్ బర్త్ అని కొడుతున్నాను, ప్రొసీడ్ అని కొట్టాను అనుకోండి, స్కాన్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అని ఉంది. సో ప్రతి దానికి కూడా ఇప్పుడు జెండర్ పెట్టినా కూడా దానికి సంబంధించిన కూడా ఒక స్కాన్డ్ కాపీ అనేది మీరైతే ఇవ్వాలి ఫ్రెండ్స్. సో నార్మల్గా నేను మీకు అయితే ప్రాసెస్ చూపిస్తాను. నార్మల్గా డేట్ ఆఫ్ బర్త్ అయితే నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు
ఒకేసారి అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. లేదు నాదొక్క డేట్ ఆఫ్ బర్తే అనుకుంటే అడ్రస్ అయితే మీరు ఇవన్నీ క్లోజ్ చేసుకొని ఓన్లీ అడ్రస్సే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ప్రొసీడ్ అని కొట్టాను అనుకోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. సో నేమ్ ట్వైస్ ఇన్ లైఫ్ టైమ్, డేట్ ఆఫ్ బర్త్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్, జెండర్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అనేసి. సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్. స్పెల్ కరెక్ట్ ఫోనటికల్ సేమ్, చేంజెస్ ఇన్ ద సీక్వెన్సెస్ షార్ట్ ఫామ్ టు బి ఫుల్ ఫామ్, నేమ్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజెస్. కొంతమందికి ఎవరికైనా నేమ్ చేంజ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ వాళ్ళు కూడా దీని ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ అని ఉంచు కదా ఫ్రెండ్స్, ప్రొసీడ్. సో ప్రొసీడ్ కొట్టగానే ఇక్కడ మీకు సో డేట్ ఆఫ్ బర్త్ అంతటికి ఎంటర్ యువర్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే ఎంటర్ యువర్ డీటెయిల్స్ అంటే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది 2 MB సైజులోనే ఉండాలి. అది కూడా జేపీఈజీ, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అక్కడ ఏంటంటే మీరు ప్రివ్యూ కొట్టగానే ప్రివ్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ప్రివ్యూ అయిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదు వన్స్కి ట్వైస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీరు 50 రూపీస్ అయితే మీరు అమౌంట్ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. ఆ అమౌంట్ అనేది మీ డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తారా లేకపోతే ఫోన్పే ఇలా ఏదైనా సో దాని ద్వారానే మీరు పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పేటిఎం, ఫోన్పే కూడా. సో మీరైతే 50 రూపీస్ అయితే పే చేయండి. పే చేసిన 30 వర్కింగ్ డేస్ లోపల లేదంటే 15 వర్కింగ్ డేస్ లోపల, 15 వర్కింగ్ డేస్ అంటారు ఫ్రెండ్స్. సో 30 వేసుకుందాం. 30 వర్కింగ్ డేస్ లోపల మీ డీటెయిల్స్ అన్ని చేంజ్ అయిపోయి మీకు కొత్త ఆధార్ కార్డ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అడ్రస్ అయితే కరెక్ట్ అయితే. లేదు అనుకుంటే మీరు మీకు మళ్ళీ ఓటీపీ మెసేజ్గా వస్తుంది. సో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అక్కడ నుంచి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని దాని ద్వారా మీరు ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి మీరైతే ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఇంటి దగ్గర కూర్చొని మీ జెండర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ అన్ని ఆధార్కి సంబంధించి అన్ని సర్వీసెస్ కూడా ఇంటి దగ్గర మీ మొబైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ సర్వీస్కైనా నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలనుకుంటున్నావా, లేదు ఒక జెండర్ చేంజ్ చేయాలనుకుంటున్నావా, లేదు ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అంటూ ప్రాబ్లం లేదు, అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి ఫ్రెండ్స్. స్కాన్ చేసి అదొక 2 MB లోపల పెట్టుకోండి, ఐదర్ జేపీజీ, పీడిఎఫ్ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో. సో అలాగా మీరైతే ఈ ప్రాసెస్ని చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి సరికొత్త ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఓన్లీ అఫీషియల్ లింక్ ఒక్కటి మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆధార్కి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 వీడియోస్ అయితే నేను చేశాను. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు నా ఛానల్ చూసినట్టు ఉంటుంది, నాకు ఒక రకంగా వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ సైనింగ్ అప్.